జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడుపుపెట్టక, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. జయించువాడు అంటే పాపాన్ని జయించి లోకపు శోధనలను ఎదుర్కొని చివరి వరకు యేసుక్రీస్తుపై విశ్వాసంలో నిలిచినవారు అని అర్థం. తెల్లని వస్త్రములు ధరించుకొనును అంటే పరిశుద్ధత, నీతి, పాపక్షమాపణకు సూచన. యేసు రక్తం ద్వారా శుద్ధి చెయ్యబడిన జీవితం అని అర్థం. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రములు తుడుపుపెట్టక అంటే రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొన్న వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. ఆ గ్రంథము పరలోకంలో దేవుని దగ్గర ఉంటుంది అని బైబిల్ చెబుతోంది. జయించువారి పేర్లు జీవగ్రంథంలో శాశ్వతంగా వ్రాయబడి ఉంటాయి. దేవుడు వారి రక్షణను ఎప్పటికీ రద్దు చెయ్యడు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. యేసుక్రీస్తు స్వయంగా పరలోకంలో దేవుని ముందు, దూతల ముందు ఈ వ్యక్తి నా వ్యక్తి అని ప్రకటిస్తాడు. ఇది ఎంత గొప్ప గౌరవమో ఆలోచించండి. జాగ్రత్తగా మనము ఆలోచిస్తే జయించని వారి పేర్లు జీవగ్రంథములో నుండి తుడిచిపెట్టబడతాయి అనే అర్థం అక్కడ మనకు కనిపిస్తుంది. యేసు ప్రభుతో విశ్వాసంగా జీవించి చివరి వరకు నిలిచిన వారికి పరిశుద్ధ జీవితం, శాశ్వత రక్షణ, పరలోక గౌరవం ఖచ్చితంగా లభిస్తాయి. దయచేసి మీ ప్రార్థనా విన్నపాలను 790734581 సెల్ నెంబర్కు వాట్సాప్ చేయండి. దేవుడు మిమ్మను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.